This night we are going to meditate upon the power of God's pardon or forgiveness. ఈ రోజు దేవుని యొక్క క్షమాపణ శక్తిని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. Nehemiah chapter 9 and verse 17. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. It says, "You are God, ready to pardon, gracious and merciful." నీవు దయా వాత్సల్యమును గల దేవుడవు, దీర్ఘ శాంతుడవు, బహు కృపయు కలవాడవునై ఉన్నావు. If you read Micah chapter 7 and verse 18. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే The Bible says, బైబిల్ తెలియచేస్తున్నది, "O God, ఓ దేవా, who is like you to pardon our sins and iniquities?" దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు నాడా. The Bible says in Exodus chapter 34, 5, 6 and 7. నిర్గమకాండము 34వ అధ్యాయము 5, 6, 7 What is వచనాలు. the name of God? అక్కడ దేవునికి గల పేరు The name of God is the Lord God, merciful and gracious in forgiving iniquity and sin. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించువాడు. Psalm 99 and verse 8 says, 99వ కీర్తన 8వ వచనం తెలియచేస్తున్నది, the wonderful name that God has is the God who pardons. దేవుడుకున్న అద్భుతమైనటువంటి పేరేమనగా పాపములను పరిహరించేటువంటి దేవుడు. It's so difficult for God to pardon. దేవుడు మనల్ని క్షమించడం చాలా అసాధ్యము. And the fact is he alone can pardon. ఆయన మాత్రమే మనల్ని క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. Psalm chapter 7 and verse 11 says, 7వ కీర్తన 11వ వచనం తెలియచేస్తున్నది, God is a righteous judge ఆయన నీతిగల న్యాయాధిపతి, and is angry with the wicked every day. దుష్టులను చూసి ఆయన ప్రతి దినము కోపపడుచు ఉన్నాడు. God is a righteous judge. దేవుడు నీతిగల న్యాయాధిపతి. Whomsoever it may be, మీరు ఎవరైనా సరే, if he commits sin, he is angry with him every day. మీరు పాపము చేసినట్లయితే వారి మీద దేవుడు He కోపపడుచున్నాడు. must punish him. ఆయన శిక్షిస్తాడు. At the same time, అదే సమయంలో the Bible says in Isaiah 55 and verse 7, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో, if a man who has committed sin returns to the Lord, ఒక వ్యక్తి పాపము చేసి యెహోవా వైపు తిరిగిన ఎడల, returns to the bosom of God, అటివారు దేవుని వైపు తిరిగిన ఎడల, oh, he abundantly pardons him and forgives him. ఆయన అటివారిని బహుగా క్షమించును. That is the heart of God. అదేనండి దేవుని హృదయం. To explain this, our Lord gave a wonderful parable in the Bible. దీని గురించి వివరంగా తెలుసుకోవడం కోసమై బైబిల్ గ్రంథములో ఒక ఉపమానము కలదు. If you read the 15th chapter of St. Luke, లూకాసు వార్త 15వ అధ్యాయం చదివినట్లయితే the Bible speaks about two ఇద్దరు brothers. అన్నదమ్ముల గురించి బైబిల్ తెలియచేస్తున్నది. One was a good boy, ఒక అతనేమో మంచివాడు, but the younger one was a very, very wayward fellow. అయితే రెండవ కుమారుడు చాలా చాలా తిరుగుబోతు లాంటి వాడు. He asked his father to give him his inheritance, తన తండ్రి వద్దకు వచ్చి తనకున్నటువంటి ఆస్తిని ఇమ్మని కోరాడు. and he ran away from home, ఆస్తిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. spent all his money in evil ways. దుష్ట మార్గము గుండా తన ధనాన్ని అంతా కూడా Finally, వెచ్చించాడు. he had nothing to eat. చివరికి తినడానికి అతని వద్ద ఏమీ He లేదు. went to a man and offered to take care of his pigs. పందులు మేసేటువంటి పని కొరకై అతను ఒప్పుకొని అలా చేశాడు. He was longing to eat the food given to the pigs, పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనడానికి ఆశపడ్డాడు. but even that was refused to him. అది కూడా అతనికి దొరకలేదు. Finally, he said, "Let me go to my father. చివరగా నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలనుకున్నాను, I'll beg his forgiveness." నేను వెళ్ళి క్షమించమని కోరతాను. Now, if you read Luke 15:20, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చూసి, from the day this fellow left ఈ home, కుమారుడు తన గృహాన్ని విడిచి వెళ్ళినప్పటి నుండి his father was broken-hearted. తన తండ్రి హృదయము బ్రద్దలైపోయింది. Every day he was sitting outside his house and looking at the road to see whether his son would come back. ప్రతిరోజు కూడా బయట నిలబడుకొని తన కుమారుడు తిరిగి వస్తాడేమో అని ఆయన వేచి ఉండేవాడు. That is the heart of God. అదేనండి దేవుని హృదయం. He is not waiting to punish us. ఆయన మనల్ని క్షమించడానికి వేచి ఉండడం లేదు. He is waiting for us to return to him. ఆయన యొద్దకు తిరిగి రావాలని ఆయన కోరుచున్నాడు. So he was watching. ఆయన అలా చూస్తూ ఉన్నాడు. Suddenly at a distance he saw his son, చాలా దూరము గుండా తన యొక్క కుమారుని చూశాడు. dressed in rags, చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు. probably had a big beard. పెద్ద గడ్డంతో ఉన్నాడు. Nobody can identify him. ఎవరు కూడా ఇతన్ని గుర్తుపట్టుకోలేరు. But the Bible says బైబిల్ the తెలియచేస్తున్నది, father identified him. తండ్రి అతనిని గుర్తెరిగాడు. He was moved with compassion, కనికరముతో చలించిపోయాడు. ran to him. పరిగెత్తుకుని వెళ్ళాడు. He did not mind the stingy smell that was coming out of him. తన యొక్క శరీరములో నుంచి వచ్చేటువంటి కంపుని గురించి, వాసన గురించి అతను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు.
పట్టించుకోలేదు. The Bible says he embraced him and kissed him. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది అతన్ని కౌగిలించుకొని ముద్దెట్టుకున్నాడు. And the boy cried out, ఈ బాబు ఏడ్చాడు, Daddy, I am unworthy. తండ్రి నేను అనర్హుడను, I am a sinful boy. నేను పాపిని. He never cared about what he said. అతడు ఏం చెబుతూ ఉన్నాడో ఆయన ఏమాత్రం కూడా He పట్టించుకోలేదు. called his servants, తన పనివారిని పిలిపించి gave him the best robe, ప్రశస్త వస్త్రములను తొడిగించి put a ring in his fingers, తన యొక్క చేతికి ఉంగరాన్ని పెట్టి give him a sandal for his feet, తన యొక్క పాదములకు చెప్పులు తొడిగించి give him back whatever he lost. తను ఏమైతే కోల్పోయాడో తిరిగి అనుగ్రహించాడు. Let him know I love him. ఎందుకనగా నేను అతన్ని ప్రేమిస్తున్నాను My తెలుసుకోవాలి. dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా that's సహోదరి, the heart of God. అదేనండి దేవుని హృదయం. This evening we have before you such a God, ఇలాంటి దేవుణ్ణే ఈ రోజు సాయంకాలం మనం కలిగి ఉన్నాం. a God who is willing to pardon, దేవుడు మనలను క్షమించడానికి సిద్ధంగా a ఉన్నాడు. God who is willing to erase our past. మన యొక్క గతాన్నంతా కూడా తుడిచివేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. Several years ago, చాలా సంవత్సరాల క్రితం there was a US president in the United States who committed some grievous mistake. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఓ గొప్ప తప్పిదం చేశారు. Finally, he was made to resign. చివరిగా అతడు రాజీనామా చేయవలసి వచ్చింది. But all the blame was put upon one particular official. అయితే ఈ తప్పిదమునకు కారణమైనటువంటి ఒకే ఒక అధికారి మీదనే వారందరూ కూడా నేరం మోపుచున్నారు. The president resigned and he escaped. ప్రెసిడెంట్ రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయారు. But this big official was put behind the bars. అయితే ఈ గొప్ప అధికారి అతడు చెరసాల్లో వేయించబడ్డాడు. There he was crying to God, అక్కడ దేవునికి అతడు మొర్ర పెట్టాడు. Oh, is there any future for me? దేవా నాకేమైనా భవిష్యత్తు ఉన్నదా? 1 year passed. ఒక సంవత్సరం గతించింది. And on that day he really broke ఆ down. రోజు అతడు చాలా విరిగి నలిగిన స్థితిలో He ఉన్నాడు. cried out. దేవునికి మొర్ర పెట్టాడు. He said, Is there no way, dear Lord? దేవా నాకు వేరే మార్గం లేదా? I have done nothing. నేనేమి చేయలేదు. I only obeyed the president's orders. ప్రెసిడెంట్ గారు వేసిన ఆజ్ఞను జారీ చేశాను. And he was so bitter. ఇది చాలా చేదైన He అనుభవం. became depressed in his heart. హృదయంలో చాలా నొచ్చుకుంటున్నాడు. And he said, Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Where is God? దేవుడు He has ఎక్కడున్నాడు? forgotten me. ఆయన నన్ను మర్చిపోయాడు. 1 full year he has forgotten ఒక me. సంవత్సరం ఆయన నన్ను Where మర్చిపోయాడు. is God? దేవుడు ఎక్కడున్నాడు? That exact moment, అదే క్షణంలోనే there was a call from the jail warden. జైల్ వార్డన్ యొద్ద నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. This official's name was Olsen. ఆ అధికారి యొక్క పేరు హోల్సన్. Olsen. There is a message for you. మీకు సందేశం వచ్చి ఉన్నది. And Olsen was taken to the jail warden. ఆ హోల్సన్ జైల్ వార్డన్ ద్వారా తీసుకుని రాబడ్డాడు. The jail warden said, జైల్ వార్డన్ గారు అన్నారు, There are some friends waiting to see you. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని చూడడానికి వెలుపల వేచి ఉన్నారని సెలవిచ్చాడు. Very reluctantly he went outside. అతో అపేక్షతో బయటికి వెళ్ళి చూశాడు. He saw a big band of officials from the president's house waiting for him. ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ గొప్ప బృందము ఆయన కొరకై వెలుపల వేచి ఉన్నారు. They said, Chuck Olsen. వారన్నారు, చెక్ హోల్సన్, Chuck Olsen. చెక్ హోల్సన్, We have brought a letter from the President of the United States of America. అమెరికా దేశ ప్రెసిడెంట్ యొద్ద నుంచి మీకు ఉత్తరాన్ని తీసుకుని వచ్చాం. He has given you a free and total pardon. ఆయన మీకు పరిపూర్ణమైనటువంటి క్షమాపణ కలుగు చేసి విడుదలనిచ్చాడు. Free and total pardon. మిమ్మును క్షమించి మీకు స్వేచ్ఛను ప్రకటించాడు. 100% pardon. 100% క్షమాపణ. Your past is forgotten. నీ యొక్క గతము మర్చిపోబడింది. All the charges against you have been erased. నీ మీద ఉన్నటువంటి ప్రతి ఫిర్యాదులు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. Whatever you lost are ready to be given back to you. నీవు ఏమైతే కోల్పోయావో సమస్తాన్ని తిరిగి నీకు అనుగ్రహిస్తూ ఉన్నా. Chuck Olsen, చెక్ హోల్సన్, you are a free man. నీవు స్వేచ్ఛను పొందినటువంటి వ్యక్తివి. You are a free man. నీవు స్వతంత్రుడవు. He couldn't believe his ears. ఈ మాటలు తను నమ్మలేకపోతున్నాడు. He embraced his friend తన యొక్క స్నేహితులను కౌగిలించుకున్నాడు. and cried and cried. మొరపెట్టాడు. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, the Almighty God came into this world to do this for you. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి మీకోసమే ఇలాగునే చేశాడు. The Bible says బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, He pardons. ఆయన మనలను క్షమించే దేవుడు. He pardons. ఆయన మనల్ని క్షమించాడు. Ready to pardon. ఆయన క్షమించడానికి సిద్ధమైన Gracious and merciful to pardon. ఆయన దయా కనికరము కలిగి మనల్ని క్షమిస్తున్నాడు. None of you should be discouraged tonight. ఈ రోజు రాత్రి మీలో ఎవరు కూడా In నిరుత్సాహపడకండి. your sight you may be a sinner. ఒకవేళ మీ దృష్టిలో మీరు పాపులుగా ఉండవచ్చు. You may say there is no hope for me. నాకు ఒక నిరీక్షణే లేదని మీరు అనుకోనవచ్చు. But అయితే
The Almighty God says, సర్వశక్తి కలిగిన దేవుడు I am సెలవిస్తున్నాడు, willing to erase your past. నీ యొక్క గతాన్నంతా కూడా నేను తుడిచివేస్తున్నాను. Just make one step, ఒకే ఒక అడుగును మీరు ముందుకు you will వేసినట్లయితే receive joy in your heart. మీ హృదయములో సంతోషాన్ని మీరు పొందుకోగలరు. Like Chuck Olson tonight, you are going to receive joy in your heart. చెక్ హోల్సన్ గారు ఏ విధంగా సంతోషాన్ని అనుభవించారో మీరు కూడా అదే సంతోషాన్ని అనుభవించగలరు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము. ఆఖర్లో చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందండి. Our precious Heavenly Father, ప్రశస్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for the wonderful presence. తండ్రి మీ అద్భుతమైన సాన్నిధ్యాన్ని బట్టి మీకు వందనాలు. You know the hearts of your children right now. మీ ప్రజల యొక్క హృదయాన్ని మీరు ఇప్పుడే ఎరుగుదురు నాయన. Many of them are worried and burdened because of various kinds of needs and problems in their lives. వారి జీవితంలో అనేకమైనటువంటి అవసరతలను బట్టి చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, మొర్రపెడుతున్నారు, విలపిస్తూ ఉన్నారు. But as we meditated, Father, you are a God of mercy. Supply their need in a beautiful way right now. తండ్రి, మీరు లేఖన భాగంలో చదివిన రీతిగా కృప కలిగినటువంటి దేవుడవు కనుక ఇప్పుడే వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. Send thy mercy and look into their hearts and supply all their need. మీ కృపను వారికి పంపించి వారి హృదయంలో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి. Need a job? Give them the best job. ఒకవేళ వారికి ఉద్యోగం అవసరం అన్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. If they are not blessed in their family life, they don't have peace or any other blessing, supply that need also. తండ్రి, వారి యొక్క కుటుంబం జీవితంలో ఎలాంటి సమాధానం లేనట్లయితే ఈ అవసరాన్ని కూడా మీరు తీర్చమని You ప్రార్థిస్తున్నాను. are a God who hears the prayers of your children. మీ ప్రజల యొక్క ప్రార్థనలో మీరు ఆలకించే దేవుడు అయి ఉన్నావు. Wipe away all the tears. తండ్రి, వారి దుఃఖాన్నంతా కూడా తుడిచివేయండి. Have mercy upon వారి them. మీద కనికరం చూపించండి. Have mercy upon each and every one. ప్రతి ఒక్కొక్కరి మీద మీ కనికరాన్ని చూపించండి. Where can they go, Father? వారు ఎక్కడికి వెళ్ళగలరు నాయన? You are their only hope. మీరే వారి నిరీక్షణ అయి ఉన్నారు. Have mercy upon them. వారి యందు కనికరం చూపించండి. Supply all their need in a beautiful way, Father. తండ్రి, సుమధురమైన రీతిలో ప్రతి విధమైన అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము. Make their home a beautiful home. వారి యొక్క గృహాన్ని సుమధురమైన గృహంగా మార్చండి. Make their life as a blessed one. వారి జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చండి. Let them receive it right now. ఇప్పుడే వారు పొందుదురుగాక. Let them receive every blessing right now. ప్రతి ఆశీర్వాదాన్ని వారు పొందుదురుగాక. Let the blessing come upon your children right now. ఇప్పుడే మీ ప్రజల మీదకి ఈ ఆశీర్వాదం వచ్చునుగాక. In Jesus' name. యేసు నామమున, In the mighty name of Jesus, I pray. శక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ Thank you, ఉన్నాను. Father. తండ్రి వందనాలు. Thank you, Father. తండ్రి వందనాలు. As you have promised, supply all their need. మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. We have asked in your mighty name. శక్తిగల నామాన్ని అడుగుతూ ఉన్నాను. Supply, Master. తండ్రి, సహాయం చేయండి. Let them receive it right now. ఇప్పుడు వారు పొందుదురుగాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్.